సో గైస్, ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడాలి. అండ్ రీసెంట్ డేస్‌లో నేను వింటున్నాను. నేను కౌన్సెలింగ్ వచ్చినప్పుడు నాకు స్టూడెంట్స్ చెప్పిన మాటలు కొన్ని మీకు ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ గాని, లేకపోతే ఒక కొంచెం సెటిల్ అయినోళ్ళు, బాగా కాదు కొంచెం సెటిల్ అయినోళ్ళు, లేకపోతే కొంతమంది వెల్ సెటిల్ అయినోళ్ళు. మరి ఏమొచ్చిందో ఏమో పక్క వాళ్ళని ఎందుకని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అండ్ ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో, ఎవరి లైఫ్‌లనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయో, ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయో ఈవెన్ ఎవరు కూడా ఇమాజిన్ చేయలేరు. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక స్టూడెంట్ ఉన్నారు. తన ప్రొఫైల్ అనేది చాలా కష్టమైన ప్రొఫైల్. సో, ఇప్పుడు నేను చెప్పాను పాసిబిలిటీ సక్సెస్ రేషియో 20% మాత్రమే ఉంది. 80% అయితే కొంచెం కష్టంగానే ఉంటది. మీ ప్రొఫైల్‌లో జాబ్ తెచ్చుకోవడం అంటే. తను ఓకే అని చెప్పి కరెక్ట్‌గా ఒక 4 నెలల తర్వాత మన టీమ్‌కి ఫోన్ చేసి, "సార్ చెప్పండి. నాకు జాబ్ వచ్చింది. 20% సక్సెస్ రేషియో అన్నారు. వితిన్ 4 మంత్స్‌లో నేను జాబ్ కొట్టాను" అని చెప్పి ఒక మంచి గర్వంతో నాకు మన టీమ్‌కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ డెఫినైట్‌లీ అలా విన్నప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకంటే ఆ కష్టమైన పనిని ఈజీగా తను ఒక పట్టుబట్టి సాధించాడు. 25 సంవత్సరాలు, 27 సంవత్సరాల వరకు లేకపోతే 26 ఇయర్స్ వరకు నేను ఇప్పుడు ఏదైతే ఉన్నానో నేను గూడా ఆల్‌మోస్ట్ ఏంటి అంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఎంతో కొంత ఒక 1,00,000 ఎంతో వస్తుంటే దాన్ని ఏదో ఖర్చు పెట్టుకుంటూ 1,30,000, 1,40,000 అట్లా వస్తుంటే దాన్ని ఖర్చు పెట్టుకుంటూ నెక్స్ట్ మంత్ కోసం మళ్ళీ వెయిట్ చేసే అంటే అట్లా ఖర్చు పెట్టుకుంటాను. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అవన్నీ ఖర్చు పెట్టుకునేవాడిని. అలాంటి సిట్యుయేషన్ నుంచి వితిన్ 3 ఇయర్స్‌లోనే ఇప్పుడు అంటే మా నాన్న పేరు అంటే పలానా వాళ్ళ అబ్బాయి ఇది అనే దగ్గర నుంచి పలానా వాళ్ళ అబ్బాయి అనే కాడి నుంచి నా పేరు పలానా వాళ్ళ నాన్న అని చెప్పుకునే స్థాయికి నేను ఎదిగాను. దట్ ఈస్ మోర్ థాన్ సఫిషియంట్ టు మై లైఫ్. కానీ ఇక్కడేంటి అంటే, మనం ఎదిగిన తర్వాత మనం పక్క వాళ్ళని ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఎలా ఉంటారంటే, అంటే వీళ్ళని బ్లేమ్ చేయడం అని కాదు గానీ, చాలా వరకు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్ అయిపోతారనమాట. వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్ అవుతారు. వీళ్ళు అదే ఫేజ్ నుంచి వచ్చుంటారు. వీళ్ళకి ఎవరు హెల్ప్ చేసుండరు. అండ్ పక్క వాళ్ళని చులకనగా చూడడం అనేది మానేయాలి. అండర్ ఎస్టిమేట్ చేయడం అనేది మానేయాలి. ఇంకెప్పుడొస్తదిరా నీ మొఖానికి ఉద్యోగం అన్నట్లు ఎవ్వరు మాట్లాడకండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మాట్లాడినా మీరు మాటలతో సమాధానం ఎప్పుడు చెప్పొద్దు. చేతలతోనే సమాధానం. చేతులతో అంటే కొట్టమని కాదు. సో ఏంటి అంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీ లైఫ్‌లో ఏం చేయాలనుకుంటున్నావు? అది సాధించి అప్పుడు అది చేతులతో చూపించడం అంటే. చాలా మంది ఒక మాట అనంగాల్నే అంటే వెంటనే మాటలతో రిప్లై ఇస్తారు. మాటలతో రిప్లై ఇస్తే నీ కోపం అనేది అప్పటికప్పుడు చల్లారిపోతుంది. కానీ మాటలతో కాకుండా చేతలతో రిప్లై ఇవ్వాలి. సో, నువ్వు కష్టపడి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎలా చేస్తున్నావు? దానికోసం ఎంత కష్టపడుతున్నావు అనేది జస్ట్ చేసి చూపించాలి. రిజల్ట్స్ చూపించాలి. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డావా? ఎంత చేసావా? డోంట్ కేర్. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు రిజల్ట్ వచ్చే వరకు దానికోసం కష్టపడ్డావా? రిజల్ట్ వచ్చే వరకు దానికోసమే శ్రమించావా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినోళ్ళు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. రాని వాళ్ళు ఒకరు తక్కువ అంచనా వేసారని మనము డీలా పడాల్సిన అవసరం లేదు. డిమోటివేషన్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో థాంక్స్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్. థాంక్ యూ.